హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వజ్రాల వేట మన సబ్స్క్రైబరు, మన స్నేహితుడు, మన సహోదరుడు, మంచి గుణానికి వ్యక్తివంతమైన వ్యక్తిగతమైన మనిషి, మంచి చాలా చాలా అందరికి చూపించాలా వీడియో అనే ఒక ఆలోచన కలిగిన వాడు అనమాట మన ఫ్రెండ్, సబ్స్క్రైబరు, సహోదరుడు. ఓకే, మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది ఎక్కడో కాదు మిత్రమా, కోలూరు పంతులు గారి పొలంలో ఈరోజు వజ్రాల వేట జరుగుతుంది. అంటే ఇక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయా లేవా అనే టైటిల్ మీద మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ డైమండ్స్ 3 రోజుల క్రితం 4 రోజుల క్రితమో దొరికినది బ్రదర్. ఒక ఆవిడికి 10 రోజులు ఉన్నదంట, వచ్చి ఆమెకైతే దొరికిందంట. ఆమె 3 రోజులకు 4 రోజులకో దొరికిందంట, వచ్చి ఉన్నారంట. దొరికితే వెళ్ళిపోయారు వాళ్ళు. మేము వచ్చి 2 రోజులైంది బ్రదరు, కానీ ఇన్ఫర్మేషన్ మాకైతే పూర్తిగా తెలియదు అని చెప్పారు. మన సబ్స్క్రైబర్లకు దొరికిన స్టోన్స్ ఇవి దొరికాయంట పాపం. ఇంకా 2 రాళ్ళు పెట్టారు, తేనె మంచు రాళ్ళు పెట్టారు. కానీ నేనేం చెప్పానంటే, ఈ కింద ఉంది కదా చిన్న రాయి, దాన్ని ఒకసారి వీడియో నీట్గా తీసిపెట్టి బ్రదరు, కొంచెం మెరుపుగా ఉందని చెప్పన్నా. ఇంకా అది కూడా వాళ్ళు పెట్టలేకపోయారు పాపం. చాలా అంటే వాళ్ళ పని వాళ్ళు ఉంటుంది కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా పాపం. అయితే వీడియో కూడా పెడతానన్నాడు, ఎప్పుడు దొరికింది, ఎక్కడ దొరికింది, ఏం కథ అని. కానీ అతనికి ఇంక నేను చేశాను 2 సార్లు పాపం. ఇంకా పని మీద ఉంటాడని ఇంక నేను డిస్టర్బ్ చేయాలి అతన్ని. సారీ బ్రదర్, ఏమనుకోవద్దు, ఇప్పటికే నేను డిస్టర్బ్ చేశా. వీడియో చూస్తుంటే నేనైతే నిన్ను క్షమించమని అడుగుతున్నాను, ఎందుకంటే చాలా నిన్ను ఇబ్బంది పెట్టా, అవి పెట్టి ఇది పెట్టానని. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, అందరికి కూడా, మీరు చూసే వాళ్ళకి కానీ మన సబ్స్క్రైబర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చూడండి, ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకేనండి, మంచిగా ఉంటుంది. అక్కడికి పోయి గుడిసెలు వేసుకొని ఉంటుండ్రంట. చూడండి, ఇప్పుడు మీకే అవ్వపడద్ది. ఆ గుడిసెలు వేసుకొని ఉన్నప్పుడు ఏంటంటే, ఒక కాలి మీద ఏదైనా వాటర్ ఎక్కువైపోయి ఆ నది ప్రవాహం ఎక్కువైందనుకో, చాలా క్లిష్ట పరిస్థితి అవ్వద్దు అనమాట. చూడండి, దయచేసి ఆలోచించండి. మీరు ఆ గుడిసెలలో అక్కడ ఉండొద్దు, దేనికైనా కానీ మంచిది. మీరు బయట ఉండండి, కానీ వేట అనేది మీరు కరెక్ట్గా చేయలేకుండా అనమాట. ఆ వేట చేసేటప్పుడు ఏంటంటే కొన్ని ఐడియాలతో, ఆలోచనలతో చేయాలా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, వచ్చేసి గుంతలో లోడు దూకుంటమే పని అనమాట. చాలా భయంకరంగా దవ్వుతూ ఉంటారు లోతుగా. చూడండి, మన సబ్స్క్రైబర్స్ దవ్వుతూ ఉన్నారు, చాలా అంటే చాలా లోతులుగా దవ్వుతూ ఉన్నారు, కష్టపడుతున్నారు. కష్టపడిన దానికైతే ఫలితం అయితే ఉంటుంది అనుకో సపోజ్. కానీ మనకు అదృష్టం ఉంటే, రాసి పెట్టుంటే ఎద్ది, లేకపోతే లేదు. మన ప్రయత్నం అయితే మనం చేయాలని ఆలోచన. ఓకే, నేను కాదట్లా ప్రయత్నించాలా. జాగ్రత్త, ఏ దానికైనా కానీ జాగ్రత్త. ఖచ్చితంగా మీరు ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ మనము మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే నీళ్ళను నమ్మకూడదు, కరెంటును కానీ నీళ్ళను కానీ ఇటువంటి వాటిని నమ్మకూడదు. అది అప్పటికప్పటికే ఉప్పొంగతి అనమాట. నీళ్ళు అనేది ఎవరు ఏం చేయలేము, అదనమాట. అది ఆ నది అనేది, ఆ ప్రవాహం అలా ఉంటుంది అనమాట. చూడండి, చాలా అద్భుతంగా, ఎంతో బాధాకరంగా నడిచిపోతూ ఉన్నారు. చూడండి, వాళ్ళ బాధలు చూడండి ఎలా ఉన్నాయో. ఇతను చూడు, ఆయన చూడు, ఈయనే మన సబ్స్క్రైబర్, ఇతనే అనుకుంటున్నా నేను బహుశా. బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, చాలా లోతు కూడా దవ్వుతున్నావు నువ్వు. అది తీసాయని ఈయన వాట్సాప్ ఫోటోలో మనకి ఇట్లాగే అవపడుతుంది అనమాట. ఇతనే మన సబ్స్క్రైబర్ తీసేది, ఆ వీడియో పంపించడం జరుగుతుంది. ఆ గొంతు చూడండి ఎంత లోతు తవ్వాడు. ఆ తవ్విన దాంట్లో ఇప్పుడు ముందు పెట్టే కదా రాళ్ళు, ఆ రాళ్ళు ఇది దొరికాయి. దయచేసి ఫ్రెండ్స్, మీరు వెళ్ళండి, కానీ ఏదో ఎప్పుడు ఏ టైంలోనూ వెళ్ళండి బ్రదర్. మరీ విపరీతంగా ఇక్కడనే గుట్టలుగా ఎండకి అల్లాడిపోతారు. నీళ్ళు, ప్రతి విషయంలో కూడా మీకు ఆహారం విషయంలో కానీ చాలా ఇబ్బంది పడతారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ ఉండేదానికి అవకాశం లేదు, మీరు ఎక్కడికో వెళ్ళాలి. మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ఏట్లో ఉంచి అది దాటుకొని రావాలి పడవ. ఆ పడవ దాటుకొని రావాలి. ఆ పడవ కూడా నేను చూపెట్టా కదా ముందరనే. అదనమాట. ఏది ఏమైనప్పటికి కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరోజు ఉన్న టైం ఒకరోజు ఉండదు. మనం ఏం చేస్తున్నామనే దానికి కూడా మన మైండ్ మనం చెప్పుకోవాలి. మన మైండ్కి మనం ఏం చేస్తున్నామా ఏందని. అవి డీసులు ఉండే చూడు, అవి ఎందుకంటే వాళ్ళు తవ్విన మట్టి జల్లి పెట్టేదానికి
ఆ తవ్విన మట్టి జల్లి పెడితే దాంట్లో వచ్చిన రాళ్ళు కడిగి శుభ్రంగా అప్పుడు చెక్ చేస్తారనమాట వాళ్ళు. చెక్ చేసినప్పుడు ఎక్కువ దొరికేది ఏంటంటే వాస్తవంగా డైమండ్ల కన్నా కూడా తేనె మంచురాళ్ళు ఎక్కువ దొరుకుతాయి. పోతే నెక్స్ట్ ఇప్పుడైతే లేవు ఫ్రెండ్స్, నాకు తెలిసినంతట్లో ఇప్పుడైతే లేవు డైమండ్స్. ఎక్కడో ఏదో 1 క్యారెట్ 2 క్యారెట్లు ఎవరికో దొరుకుతున్నాయి అంతేగాని ఇదంతా సుత్తి. నిజంగా అయితే సుత్తే. డైమండ్లు యాన్నో 1 క్యారెట్ 2 క్యారెట్లు దొరుకుతున్నాయి ఎక్కడో పలుకురాళ్ళ మాదిరిగా. అంతేగాని ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ పోగొట్టిపోయినప్పుడు ఆ తొలుపులో తగిలాయి అంతేగాని ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉంటే కనీసం జొన్నగిరిలో ఇన్ని రోజులు రావని చెతకుతుంటే వాళ్ళకి దొరకవచ్చు కదా, అది తీసేయి. కోలూరులో ఎప్పటి నుంచో ఎతకుతుండ్రు, ఏదో దొరకవచ్చు కదా. అది కూడా క్లారిటీ లేదు. అది కూడా మొన్న దొరికింది కూడా నేను ఇంకొక వీడియోలో చూసా. గ్రే కలర్ స్టోన్, అది గ్రే ఉందన్నమాట. డైమండ్ అని గ్రే ఉందన్నమాట. ఒక గ్రే కలర్ ఫుల్ గ్రే కలర్ ఎలా ఉంటుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో దొరికేటి ఎలా ఉంటాయో రేపు పెడతా నేను వీడియో చూడండి. అంటే ఇంతకుముందు ఎప్పుడో సంవత్సరాల క్రితం దొరికిన డైమండ్ ఒకటి మనకు వచ్చింది, జొన్నగిరిలో దొరికిన డైమండ్. దాన్ని పెడతా నేను రేపు రేపు వీడియో పెడతా. ఎట్లా ఉంటాయి మన తెలుగు రాష్ట్రంలో డైమండ్ అనేది ఎలా ఉంటుందో కూడా నేను చూపెడతా. అలా ఉంటుంది, అంత నునుపు ఉంటుంది, అంత మెరిసిపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చే డైమండ్లలో ఏ డైమండ్లు లేదు ఆ మెరుపు. రేపు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాండి లాంగ్ వీడియో. రేపు అదే మంచి వీడియో వదులుతున్నా, రేపు సూపర్ వీడియో వదులుతా. ఆ స్టోన్ దొరికిన ప్రాంతము, మరి ఆ స్టోన్ ఎలా ఉంటుంది, మన తెలుగు 2 రాష్ట్రాల్లో దొరికే డైమండ్ ఎలా ఉంటుంది అసలు. మన సబ్స్క్రైబర్ పెట్టా, మనకి ఈ వీడియో పంపించాడు కదా, అతనికి పెట్టా ఇలా ఉంటుంది అన్న ఒరిజినల్ డైమండ్ అని చెప్పని పెడితే చూశాడు. ఎవరికి పెట్టొద్దులే, మళ్ళీ వాళ్ళు షార్ట్లలో పెట్టుకుంటారు. మనకేదో వచ్చింది అది దోవ తప్పించుకొని, మనకి ఇక్కడ లేం కదా అని చెప్తే సరే బ్రదర్ అని. చూడండి ఎంత లోతులు లోడాడు అతను, చూడండి ఎంత లోతులు లోడాడు. ఇక గుడిసెలు, నేను చెప్పేది అబద్ధం కదా. ఇక గుడిసెలు, ఆ గుడిసెలు వేసుకునేది అక్కడ ఉంటారంట. జాగ్రత్త ఫ్రెండ్స్, ఎవరేదైనా కానీ ఎవరేమైనా సరే జాగ్రత్త. మా వీడియోలు చూసి పరిగెత్తద్దు మీరు. వజ్రాలు అంటే పోబాకండి. మేమేదో మా బాధలకుంది మేము సస్తా ఉండము, పెడతా ఉండము వీడియోలు, కాదంటలేదు ఓకేనా. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వద్దు. మీకు నచ్చితే ఒకరోజు అరరోజు చేయండి అంతే. వీడియోలు చూసి పరిగెత్తడం అనేది అది కరెక్ట్ కాదు. మేమైతే వీడియో చేయాలి, తప్పదు. ఏదో ఒక వీడియో చేస్తేనే మేము ఎవరెవరికి సహాయపడగలుగుతాం. అయితే ఇదేమో తీసేసిందేమో కాదు, కానీ అది ఎప్పుడో చేయాలో ఎలా చేయాలో అది అనేది మైండ్కి చెప్పుకోవాలి మనం, బుద్ధి. అది ఒకే మైన దాని మీద పడి కొట్లాడకూడదు. డైమండ్ అని. ఓకే ఫ్రెండ్స్, అది విషయము. ఈ ఎండలకు కూడా ఇప్పుడు వదిలేయండి, పోబాకండి. కొంచెం మే నెల అయిపోతుంది, జూన్ నెల వచ్చేసిందిలే. వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి అంటే అలర్ట్ అంటుంది యూట్యూబ్ న్యూస్ వాళ్ళు. అలర్ట్ అంటుంది, భయంకరంగా వర్షాలు వస్తాయంట. ఎక్కడోళ్ళు అక్కడ కూడా మీరు ఇప్పుడు ఎక్కడుండే పంతులు గారి పొలంలో ఉండేవాళ్ళు కూడా కొంచెం అవతలకి వెళ్ళిపోండి, జాగ్రత్త చూసుకొని వాతావరణం బట్టి ముందుకెళ్ళండి ఓకేనా. అది విషయము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను నెంబర్ అయితే పెడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ముందు నెంబర్ తీసుకొని నాకు రిప్లై ఇస్తారనమాట. అలా కాకుండా ఫస్ట్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి, ఆల్ నొక్కండి, లేకపోతే మీరు నాకు సపోర్ట్ చేయనట్టే ఓకే. ఇంకొక మంచి వీడియోతో రేపు నేను మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.